మిట్టు మధ్యాహ్నం వేళ ఒక చోటుకి వెళ్లి చేరుకుంటుంది. అక్కడ చిన్మున్ మరియు గోల్డీ ఇద్దరు ఉన్నారు మరియు వాళ్ళ ముందర ఆ రాయి కూడా ఉంది. చిన్మున్, నేను వచ్చేసాను. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్మున్, ఇది అనుకుంటుంది అది నిన్ను కాపాడడానికి వచ్చాను అని. కొంచెం ఈ వెర్రి దానికి నిజమేంటో చెప్పు. మిట్టు, నేను మరియు గోల్డీ శత్రువులము కాము. ఆ రోజు నేను చేసిందంతా ఒక పెద్ద డ్రామా. నేను ఒంట్లో బాలేదు అని నాటకమాడి మీ ఇంట్లోకి రావాలని అనుకున్నాను మరియు ఈ రాయిని దొంగతనం చేసి గోల్డీకి ఇవ్వాలి. అంటే దీని అర్థం షేర్ ఖాన్ సరిగ్గా చెప్పాడు. నువ్వు ఒక దొంగ గద్దవి. నిన్ను నమ్మి మేము చాలా తప్పు చేశాము. చాలే ఇంక నీ డ్రామాలు. గోల్డీ మిట్టుని అటాక్ చేసి దాన్ని బంధించింది మరియు ఒక పగ్గంతో దాన్ని బాగా కట్టేసింది మరియు రాయి దగ్గరికి వెళ్తుంది. చిన్మున్, దీన్ని ఆపు. మా అడవిలో జంతువులన్నీ వేడి వల్ల చాలా బాధపడుతున్నాయి. ఒకవేళ ఈ రాయి అక్కడికి చేరుకోకపోతే అడవిలో అవన్నీ కూడా చనిపోతాయి. ఇప్పుడు నాకంటే శక్తివంతులు ఎవ్వరు ఉండరు. నేను ఈ రాయిని మింగేస్తాను. అప్పుడు నాకు చాలా శక్తి లభిస్తుంది.